పల్లి పూర్ణచంద్రాచార్యులు గారు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులుగా, అలాగే బ్రహ్మశ్రీ పొడిచెట్టి గోపీనాథాచార్యులు గారు తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తెలుగు వెలుగు సాహితీగా, శ్రీ సంఘ శ్రీధర గారు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు యువజన విభాగం తెలుగు వెలుగు సాహితీ వేదిక, అలాగే అద్దంకి నాగరాజు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు యువజన విభాగం తెలుగు వెలుగు సాహితీ వేదికగా రావడం జరిగింది. అలాగే శ్రీ కానుగల మోహన్ రావు గారు రాష్ట్ర సంయుక్త కార్యదర్శి తెలంగాణ తెలుగు వెలుగు సాహితీ వేదిక, అలాగే కంప్లీట్గా శ్రీ గౌరవనీయులైన బ్రహ్మశ్రీ బాణాల రాజుచారి గారు కమిటీ కన్వీనర్గా యొక్క ప్రోగ్రామ్ని కంప్లీట్ చేశారు. అయితే స్వామి వివేకానంద జయంతి ఉత్సవాలు పురస్కార గ్రహీతలకు కూడా మనం నిజంగా చాలా ధన్యవాదాలు తెలుపుకోవాలి. ఎందుకంటే వాళ్ళకు ఉన్నటువంటి కళలని ఒక దగ్గరికి తీసుకొచ్చి వాళ్ళ యొక్క ఎంతో మెలకువలతోటి ఈరోజు వాళ్ళ ఎంతో సాధనతోటి ఈరోజు ఈ యొక్క అవార్డు గ్రహీతలుగా నిలబడడం అనేది చాలా ప్రశంసనీయం అనేది మనం తెలుపుకుంటున్నాము. అనేక ప్రాంతాల నుంచి తెలంగాణలో ఉన్న కళాకారులందరూ కూడా ఒక చోట చేరడం అనేది, అలాంటి చోటు మన రాజ్ కుమార్ గారు ఇవ్వడం అనేది కూడా చాలా గొప్ప విషయం అనేది తెలుపుకుంటున్నాము. నిజంగా ఎంతమంది కళాకారులకి సన్మానించారంటే ఆల్మోస్ట్ ఒక జ్యోతిర్మయ రెడ్డి యాదాద్రి భువనగిరి జిల్లా కూచిపూడి నాట్య కళారంగం, కుమారి బిందుశ్రీ గౌడ్ కూచిపూడిలో నంది పురస్కారం అందుకున్నారు, కుమారి సంస్కృతి కూచిపూడి నంది అవార్డు తీసుకున్నారు, రాజీవ్ పాండా, వై పౌర్ణమి, లవ్ కుమార్ చార్య, ఈ విధంగా చిన్నపిల్లలందరూ కూడా ఎంతో చక్కగా వాళ్ళ యొక్క ప్రదర్శనని అక్కడ చూపించడం జరిగింది. అలాగే లయన్ డాక్టర్ మేడిశెట్టి వెంకటేశ్వర్ల గారు సంగీత సేవ మరియు పత్రికా రంగంలో తెలుగు వెలుగు స్వర్ణ కంకణ పురస్కారంతో సన్మానించబడ్డారు. అలాగే డాక్టర్ సయ్యద్ పర్వీనా గారు సామాజిక మరియు సాహితీ సేవా రంగంలో తెలుగు వెలుగు స్వర్ణ కంకణ పురస్కారాన్ని సన్మానించాము. అలాగే బ్రహ్మశ్రీ డాక్టర్ అట్లూరి వెంకటేశ్వర్ల గారు, అలాగే చంద్రశేఖర్ ఉపాధ్యాయులు మదనపల్లి అన్నమయ్య జిల్లా స్వామి వివేకానంద పురస్కారంతో తను సత్కరించడం జరిగింది. అలాగే ఫటాన్ మహమ్మద్ ఖాన్ ఉపాధ్యాయులు మదనపల్లి అన్నమయ్య జిల్లా, వారికి సాహితీ మరియు విద్యా సేవా రంగంలో స్వామి వివేకానంద పురస్కారంతో అలాగే మనం సన్మానించడం జరిగింది. విద్యారంగంలో చేసినటువంటి అనేకమైన సేవలు ఈరోజు ఉపాధ్యాయులుగా తనకి ఈ యొక్క సన్మానం అనేది జరిగింది. శ్రీదేవి ఉపాధ్యాయురాలు మదనపల్లి, శ్రీమతి వమిద ఉపాధ్యాయురాలు పుణ్యవతి, అలాగే కె వరప్రసాద్ ఉపాధ్యాయులు చల్లగుండ అప్పారావు విద్యా మరియు సామాజిక సేవా రంగం ఖమ్మం జిల్లా, అలాగే స్వామి వివేకానంద ఇండియన్ అవార్డుకి తను సెలెక్ట్ అయ్యి ఈరోజు సన్మానించడం జరిగింది. అలాగే భాషా సిద్దిపేట కవి రచయిత, అలాగే రాఘవేంద్రాచార్యులు రాజన్న సిరిసిల్ల జిల్లా, అలాగే దొంతినేని అరుణా చౌదరి. ఈ దంపతులకు కూడా మన అవార్డ్స్ అనేది అందజేయడం జరిగింది. అలాగే జీడి కనకయ్య గంగిరెద్దుల విన్యాసకులు, అలాగే శ్రీమతి కందుల పార్వతి గాయకురాలు సామాజిక సేవా రంగంలో తనకి సన్మానించడం జరిగింది. శ్రీ కాసిం గారు పూర్వ ప్రిన్సిపల్ షేర్లింగంపల్లి, అక్కడి నుంచి సార్ రావడం, అలాగే మనకు తెలుగు వెలుగు సాహితీ నుంచి కూడా తనకి గౌరవప్రదమైనటువంటి పురస్కారం జరిగింది. అలాగే మేడిశెట్టి వెంకటేశ్వర్లు గారు, డప్పు శ్రీకాంత్, కోలాటం గురువు గారు, నాగర్ కర్నూలు జిల్లా, ఇలా ఈ విధంగా చెప్పుకుంటూ పోతే చాలా మంది అవార్డు గ్రహీతలు అనేది ఉన్నారు. అయితే వీళ్ళందరినీ కూడా ఒక చోట చేర్చి ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి కళాకారులందరూ కూడా అవకాశాలు ఇప్పించినటువంటి తెలుగు వెలుగు సాహితీ వేదికగా మన రాజ్ కుమార్ అన్న చేస్తున్నటువంటి ఈ యొక్క ప్రోగ్రామ్కి మనం అందరం కూడా సహాయ సహకారాలు కూడా ఇస్తూ ఆ యొక్క సపోర్ట్ చేస్తూ కళాకారులందరినీ కూడా మనం ఒక స్టేజ్ మీద తెప్పిస్తున్నామంటే ఇది చిన్న విషయం కాదు. అలాగే మీలో ఇంకా ఎవరైనా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలనుకుంటే ఇంకా పురస్కారాలు అనేది జరగబోతున్నాయి. మీరు ఇంకా ఎవరైనా కాంటాక్ట్ అవ్వాలన్నా కూడా కాంటాక్ట్ అవ్వండి. అలాగే మన ఆంధ్రప్రదేశ్లో ఫిబ్రవరిలో జరుగుతున్నటువంటి తెలుగు వెలుగు సాహితీ అవార్డు ఫంక్షన్ కూడా అందరూ మేము ఆహ్వానిస్తున్నాము. తప్పకుండా అందరూ వచ్చి జయప్రదం చేయాలని చెప్పేసి విజయవాడలో ముందస్తుగా తెలియపరుస్తున్నాము. అయితే
ఈ విధంగా తెలుగు వెలుగు సాహితీ చేస్తున్నటువంటి గొప్ప పురస్కారాలకి కళాకారులు ఎంతో అభినందించడం జరిగింది. వాళ్ళ యొక్క ప్రతిభలకు సరైన అవార్డు దక్కిందని చెప్పేసి ఎన్నో విధాలుగా పేపర్ స్టేట్మెంట్స్తో కూడా వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఎంతోమంది అధికారులతో కూడా వాళ్ళు ప్రశంసించబడ్డారు. అందుని బట్టి మీ అందరికి కూడా ఆల్ ది బెస్ట్. మరొకసారి జై భీమ్ క్యాన్సర్ ఇమ్యూనిటీ ఫౌండేషన్ నుంచి ఈరోజు ప్రశాంతి వ్యవస్థాపక చైర్మన్గా నిర్వహిస్తున్న నేను మీకు ఎవరికైనా ఉద్యోగాలు లేదు అనుకుంటే బ్లడ్ డొనేషన్ కానీ ఏ సహాయం కావాలన్నా మనల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. డెఫినెట్లీ ఎంప్లాయ్మెంట్ సపోర్ట్ అయితే ఇస్తున్నాము. అలాగే క్యాన్సర్ పేషెంట్స్ సరైన అవగాహన కోసం మేము ముందుకెళ్తున్నాము. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి చేయండి. అందరు సహాయ సహకారాలు కూడా అందిస్తూ మన యొక్క ఫౌండేషన్ కూడా ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ తెలియపరుస్తూ డాక్టర్ ప్రశాంతి, జై భీమ్ క్యాన్సర్ ఇమ్యూనిటీ founder and chairman. Thank you so much. Thank you for the support. ఆకాశంలో అలలాగా పోయే ఆ పక్షులనే చూడు.